హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. ప్రీవియస్ వీడియోలో నేను మ్యాథమెటిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ 1ని అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం మోడల్ క్వశ్చన్ పేపర్ 2 2025 న్యూ సిలబస్ అనమాట. మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి ఎంత 100కి ఉంటుంది క్వశ్చన్ పేపర్ మొత్తం. టైము 3 hours 15 minutes. నెక్స్ట్ ఇందులో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెక్షన్ 1, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ వన్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. ఇందులో మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక వర్డ్లో కానీ లేకపోతే ఫ్రేజ్లో కానీ ఒక సెంటెన్స్లో కానీ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఒక్కొక్క క్వశ్చన్ 1 mark క్యారీ చేస్తుంది. టోటల్ ఇందులో మనకి 12 క్వశ్చన్స్ ఉంటాయి. సో 12 ones are 12 marks అనమాట. చూడండి, నేను క్వశ్చన్స్ అన్నీ క్లియర్గా రాశాను. ఎన్ని క్వశ్చన్స్ 12 చెప్పాను కదా. సో అందులో అక్కడ 2 ఉన్నాయి, ఇందులో 3, 4, 5, 6, 7, 8 క్వశ్చన్స్. నెక్స్ట్ సో 1 mark క్వశ్చన్స్ వచ్చేసి 12 ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ 2, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. ఇందులో కూడా అంతే, సేమ్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చి 2 marks ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్? ఇవి మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఎక్కడ నుంచి 13 నుంచి 20 క్వశ్చన్స్ వరకు. చూడండి, నేను క్వశ్చన్స్ అన్నీ మీకు క్లియర్గా రాసి ఉంచాను. సో చూడండి, మొత్తం క్వశ్చన్స్ అన్నీ టోటల్ ఇక్కడ 20 వరకు ఉన్నాయి. సో 30 నుంచి 20 8 క్వశ్చన్స్. అంటే టోటల్ మార్క్స్ ఎంత? 8 2s 16 marks. దీని నుంచి మనకి 16 marks వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 3, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. ఇక్కడ కూడా అంతే, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి మనం. నెక్స్ట్ ఈ ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 4 marks క్యారీ చేస్తుంది. ఇవి ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో చూడండి, మొత్తం ఇందులో మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. 21 నుంచి 28 క్వశ్చన్స్. చూస్తున్నారుగా, మీకు కనిపిస్తున్నాయి కదమ్మా అన్ని క్వశ్చన్స్ క్లియర్గా. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 4, దీంట్లో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 8 marks క్యారీ చేస్తుంది. దెర్ ఈజ్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఇది మనకి చాలా బెస్ట్ అనమాట. అయితే ఎదర్ ఏ రాయొచ్చు ఆర్ బి రాయొచ్చు. మనకి ఏది వస్తే ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో చూడండి, దీంట్లో కూడా మనకి టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. చూడండి, 29, 30, 31, 32 అండ్ 33 క్వశ్చన్స్. టోటల్ 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్ క్యారీస్ 8 marks అనమాట. చూడండి, ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏ అండ్ బి, ఏ ఆర్ బి అని చెప్పేసి ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంది. ఎదర్ ఏ రాయొచ్చు ఆర్ బి క్వశ్చన్ రాయొచ్చు. ఇది 33లో బి క్వశ్చన్. టోటల్ మనకి ఎంత వచ్చాయి? 5 into 8 marks. టోటల్ 40 marks మనకి ఇందులో నుంచి, ఈ సెక్షన్ నుంచి మనం 40 marks గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్ క్వశ్చన్స్ తెలియకపోతే వీటిని షేర్ చేయండి నా వీడియోస్ని. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని నేను క్లియర్గా రాశాను. సో బాగా నేర్చుకోండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.